వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నామన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మేళ్ల చెరువు శివాలయం ఎంతో ప్రాచుర్యం, విశిష్టత కలిగి ఉందన్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటం అనగానే గుర్తుకు వచ్చేది దొడ్డి కొమరయ్య అన్న అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 122వ వర్ధంతి వేడుకలు. చిట్యాల, నాగపల్లి, కర్తన్నూర్, నగరకల్, కేతపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు కాశమ్మ. మాజీ సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావుపై విరుచుకుపడ్డ సంఖ్యనేని వరుణ్ రావు. చౌటుపల్ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవి విరమణ కార్యక్రమం. నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు. నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్న విద్యార్థి సంఘాల నాయకులు. సాధువెల్లి గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎంపీపీలకు ఘన సన్మానం. ఏకే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అక్షర ఆణిముత్యాలకు సన్మాన అభినందన కార్యక్రమం. ఘనంగా ఆలీస్ మద్దినేని జన్మదిన వేడుకలు. అటవీ శాఖ మమ్మల్ని భూమిలోకి వెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన రైతులు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని తిరుపతి నుండి తిరుమల మెట్లు ఎక్కుతూ స్వామిని దర్శించుకున్న అభిమాని వనమా నిఖిల్. ప్రజావాణిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం చెందారని ఆరోపిస్తున్న ప్రజలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం యాదగిరిగుట్ట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా ఆయన కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహానికి తెలంగాణ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య, స్వామి వివేకానంద, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. గురువారం యాదగిరిగుట్ట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా ఆయన కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహానికి తెలంగాణ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, స్వామి వివేకానంద వర్ధంతి, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ప్రజాప్రతినిధులుగా బాగా పనిచేశారని సభ్యులను అభినందించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఆలేరు బైపాస్ పనులు 40 కోట్లతో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పదవి ప్రజల కోసమని, ప్రజల కోసం మనమంతా పనిచేయాలని, ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీశైలం, జెడ్పీటీసీ అనురాధ, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గురువారం మేళ్ల చెరువులోనే శివాలయం, రాజగోపురం, ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా దేవాలయంలో 5 అంతస్తుల్లో రాజగోపుర నిర్మాణ పనులకు 55 లక్షల నిధులు మంజూరు చేసి తదుపరి దేవాలయ ప్రాంగణంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
గురువారం మేళ్లచెరువులోని శివాలయం, రాజగోపురం, ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా దేవాలయంలో 5 అంతస్తులలో రాజగోపుర నిర్మాణ పనులకు 55 లక్షల నిధులు మంజూరు చేసి తదుపరి దేవాలయ ప్రాంగణంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఈ ప్రాంతం మేళ్లచెరువు శివాలయంలో ప్రాచుర్యం, విశిష్టత, అలాగే మహాశివరాత్రిన ఈ జిల్లాతో పాటు ఇతర జిల్లా నుండి భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందని, అలాగే శివ భక్తులు నిత్యం దేవాలయాన్ని దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు. రాజగోపురం పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, ఎక్కడ కూడా రాజీ పడొద్దని, అలాగే మంచి గుత్తేదార్ ద్వారా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ దేవాలయం రాజగోపురం సర్వాంగ సుందరంగా 5 అంతస్తులలో తీర్చిదిద్దేందుకు నిర్మాణ పనులకు 55 లక్షలు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ రోజు మంచి శుభదినంగా అభివర్ణిస్తూ శివాలయాన్ని రాజగోపురం మైనారిటీలకు, కమ్యూనిటీ హాల్, అలాగే క్రిస్టియన్లకు సమాధుల తోట స్థల పరిశీలన చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం చేసిన పోరాటం కాలక్రమేణా తెలంగాణ సాయుధ పోరాటానికి దారితీసిందని, ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడిగా నిలిచాడని అన్నారు. అలాంటి మహానుభావుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి, హౌసింగ్ పీడీ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రాజ్ కుమార్, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని దొడ్డి కొమరయ్యకు నివాళులు అర్పించారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సభ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సభ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ నాటి వీర తెలంగాణ స్ఫూర్తితో సమస్యలు లేని తెలంగాణ కోసం ఐక్యంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని, మన రాష్ట్రంను రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాల అమలుకు రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర మంత్రులు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు, విధులను, నిధులను కుదుర్చుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అవే సమస్యలు వెంటాడుతున్నాయని, ఆ సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందడంతో గత పాలకులను ఓడించారని, 2003లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత పాలకుల మాదిరిగా కాకుండా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జరగబోయే బడ్జెట్ సమావేశాలలో నల్గొండ జిల్లా సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి గత ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని కోరారు. ఈ సభలో సిపిఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్ హషం, పి నర్సిరెడ్డి, వి నారాయణరెడ్డి, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, ఎన్ వెంకటరమణారెడ్డి, అనంతుల శంకరయ్య, భూతం అరుణ, సరోజ, కొండా వెంకన్న, బొల్లు రవీంద్రకుమార్, మన్నెం భిక్షం, సైదాచారి, పప్పుల మట్టయ్య తదితరులు పాల్గొన్నారు. పేరెన్నికగన్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు కొమరయ్య. విసునూరు దేశముకు జమీందారీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కడివెండి అనే గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున ఊరేగింపు జరుపుతుంటే ఆ ఊరేగింపు పైన జమీందారీ గుండాలు కాల్పులు జరపగా దాంట్లో మొట్టమొదటి అమరుడిగా దొడ్డి కొమరయ్య ఆ పోరాటంలో
వీరమరణం పొందాడు. ఆయన అమరత్వం తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెళ్ళుకి ఆనాటి నుంచి అది పోరాటం మరింత ఉధృతమై చివరికి 4,000 మంది అమరవీరులై 3,000 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడి 10 లక్షల ఎకరాల భూమి పంచడానికి కారణమైనటువంటి మరణం అది. అందుకే దొడ్డి కొమరయ్యని ఈనాటికి కూడా తెలంగాణ వ్యాపితంగా ఒక పోరాటానికి గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి తొలి అమరుడుగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండు. అయితే విచిత్రం ఏమిటంటే దొడ్డి కొమరయ్యని ఎవరైనా కీర్తించవచ్చు, కానీ దొడ్డి కొమరయ్య ఆశయానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఈనాడు దొడ్డి కొమరయ్యని పొగుడుతూ దండలేసి ఆ రకంగా కపట ప్రేమను ప్రకటిస్తున్నారు. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఏ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోగా తద్భిన్నమైనటువంటి వైఖరి అవలంబిస్తూ కూడా వాళ్ళు పైకి చెప్తారు. కానీ దొడ్డి కొమరయ్యని మనసా వాచా కర్మన దొడ్డి కొమరయ్య ఆశయం కోసం అంకితమై పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే, ఎర్ర జెండా పార్టీలు మాత్రమే. ఆ దొడ్డి కొమరయ్య 46 జూలై 4 తొలి అమరుడు. ఆయన అమరత్వాన్ని కొనసాగిస్తూ ఆ రోజు భూస్వామ్య పెత్తందారుల వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి, గీసేవాడికి చెట్టు, దోపిడీ సమాజం పోవాలని చెప్పేసి ఆనాడు నిరక్షరాస్యుడిగా ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య ఒక పోరాట యోధుడిగా ముందుకొచ్చి ప్రజల్ని ఐక్యం చేసి అనేక పోరాటాలు నడిపినటువంటి వ్యక్తి. 4,000 గ్రామాలని విముక్తి చేసినటువంటి నాయకుడు. ఆ స్ఫూర్తి, ఆ పోరాటం అనేది ఒక ఇన్స్పైర్గా తెలంగాణ సమాజం ముందు ఉంది. నేటికి ఈరోజు ఆయన అమరత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. సిపిఎంగా ఈరోజు ఆయన మా జిల్లా పార్టీ కార్యాలయానికి దొడ్డి కొమరయ్య భవన్గా నామకరణం చేసుకొని ఆయనను కొనియాడుతూ ఈరోజు ఆయన త్యాగ రీతిని కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అందుకని దొడ్డి కొమరయ్య వారసులుగా, దొడ్డి కొమరయ్య వారసత్వంగా నేటికి ఈరోజు ఎర్రజెండా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఇంకా ఈ సమాజంలో కూడా దోపిడీ అనేది ఇంకా అంతం కాలేదు. ఈ దోపిడీకి అనేక మంది పీడనకు గురి అవుతున్నారు. ఈ దోపిడీని నిర్మూలించడానికి, అన్యాయాన్ని ప్రశ్నించడానికి మరి ఎర్రజెండా పార్టీ ఉన్నది. అందుకోసమే ప్రజల్ని ఐక్యం చేసి ఇంకా పేదవాళ్ళు, ఈరోజు ఇల్లు లేనటువంటి వాళ్ళు, భూమి లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీటి సాధించేంత వరకు, సమసమాజం వచ్చేంత వరకు ఈ పోరాటాలు కొనసాగించడానికి ఆయన స్ఫూర్తి ముందు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 122వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 122వ స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద ప్రపంచ దేశాలకు ఆదర్శమని, ఆయన చిన్న వయసులో ప్రపంచ దేశాలకు పరిచయమై యువతకు దిక్సూచిగా నిలిచారు. నేటి యువత అతనిని ఆదర్శంగా తీసుకొని శాంతియుతంగా ఉండాలి, చెడు అలవాటులకు బానిసలు కాకుండా దేశానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చొల్లోటి భాస్కరాచారి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అంకం చంద్రమౌళి, ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు రాసమల్ల నాగయ్య ముదిరాజ్, కూరెళ్ల కృష్ణమాచారి, చెరిపల్లి జయలక్ష్మి, ముసిని సత్యం, వనం శ్రీనివాసులు, గౌరోజు బ్రహ్మాచారి, కూరెళ్ల రామకృష్ణ, నేతాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద యొక్క వర్ధంతిని స్థానిక ఇసు కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘంలో ఏర్పాటు చేసినటువంటి స్వామి వివేకానంద యొక్క వర్ధంతిలో పెద్దలు అంకం చంద్రమౌళి గారు, చెల్లేటి భాస్కరాచారి గారు, మహిళా అధ్యక్షురాలు చేరిపల్లి విజయలక్ష్మి గారు, అదేవిధంగా మహిళా సంఘం అధ్యక్షులు నాగయ్య గారు, నేతాల వెంకటేష్ గారు, బ్రహ్మచారి గారు, సూర్యల కృష్ణాచారి గారు మరియు రామకృష్ణ గారు, ముఖ్య సత్యం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూడా సామాజిక వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన శ్రద్ధాంజలి
స్వామి వివేకానంద నేటి యువతకు ఆదర్శం. నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని కాదు, చిన్న వయసులోనే ఆయన బ్లడ్ క్యాన్సర్ తోటి శరీరంలో ఉన్నటువంటి ప్రతికరణలు చెడిపోయినప్పుడు ఒక యోగిగా ఔషధాల సైన్స్ నమ్మకుండా ఒక యోగాభ్యాసం నేర్చుకొని అంటే ఆయనలో ఉన్నటువంటి అభయాన్ని మొత్తం కూడా శుద్ధి చేసుకొని బాగా చేసుకొని అమెరికాలో ఉన్నటువంటి చికాగో సమావేశంలో మరి చాలామంది అమెరికా సెనేటర్స్ కానీ డెలిగేట్స్ కానీ వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది వ్యక్తుల మధ్య ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆయన ప్రసంగాన్ని చూసి అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి తక్కువ శక్తి, ఆయనలో ఉన్నటువంటి మరి ఒక పైకి ఎదగాలన్న ఒక శక్తితోటి ఆయన అభ్యాసం చేసి ఆ స్థాయికి వచ్చిండు. మరి చిన్న వయసులోనే మరి ప్రపంచ దేశాలకు పరిచయమై చిన్న వయసులోనే పరమదీక్షలు ఈరోజు ఆయన పరమదీక్షలకు మరి ఆయన చిన్న వయసులోనే 34-35 సంవత్సరాలలోనే చనిపోయినప్పటికీ ఆ చిన్న వయసులోనే ప్రపంచ దేశాలకు పరిచయమైన వ్యక్తి, ప్రపంచ దేశాలకు పరిచయమై నేటి యువతకు ఆదర్శంగా ఉండి అనేక దేశాల్లో కానీ అనేక రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో కూడా ఆయన చరిత్రపుటంలో రాసి ఆయన ఒక వ్యక్తిమైనటువంటి వ్యక్తిగా చూసి మరి ఆయన ఆరాధించేటటువంటి పరిస్థితి వర్ధన చేసుకునేటువంటి కలిగి ఉంది. కాబట్టి నేటి యువత అందరూ కూడా స్వామి వివేకానంద చరిత్ర చదివి స్వామి వివేకానందకు ఆయన ఉన్నటువంటి మోడలు ఆయన చరిత్రను తెలుసుకొని ఆయనకు ఆదర్శంగా చూసి నేటి యువత కానీ మరి సమాజంలో ఉన్నటువంటి సంఘ సేవలు కానీ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ అందరూ కూడా ఏం చేయాలంటే నల్గొండ సబ్ డివిజన్ పరిధిలోని చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్, నకరేకల్, కేతపల్లి పోలీస్ స్టేషన్లను గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థితిగతుల గురించి ఎస్ఐలను అడిగి తెలుసుకొని రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాక్ ఆఫ్ SHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ సబ్ డివిజన్ పరిధిలోని చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్, నకరేకల్, కేతపల్లి పోలీస్ స్టేషన్లను గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థితిగతుల గురించి ఎస్ఐలను అడిగి తెలుసుకుని రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాకప్, SHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. హైవే వెంట దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి పెట్రోలింగ్ నిర్వహించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపార సముదాయాల నిర్వాహకులకు అవగాహన పెంచాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు. హైవే వెంట అక్రమ గంజాయి రవాణా జరగకుండా అనునిత్యం నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పగలు రాత్రి 24/7 పెట్రోలింగ్ బీట్లు నిర్వహించాలని, బ్లూ కోట్స్, పెట్రో మొబైల్ పోలీస్ సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి బాధితులకు తగు న్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, చిట్యాల సిఐ నాగరాజు, నకరేకల్ సిఐ రాజశేఖర్, చిట్యాల ఎస్ఐ సైదాబాబు, నార్కట్పల్లి ఎస్ఐ అంతిరెడ్డి, కట్టంగూర్ ఎస్ఐ శ్రీను, కేతపల్లి ఎస్ఐ శివతేజ్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కాశమ్మ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కాశమ్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారులు రాగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆమె మండిపడ్డారు. అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 అందిస్తామని చెప్పి ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు విజయమ్మ,
భద్రమ్మ, జానకమ్మ, భవానీ, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. అది మీ గవర్నమెంట్కి అందజేసి జర మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఉదాహరణకు బిడ్డ వచ్చింది శనివారం నాడు వదిలాలు వచ్చి చదువుతున్నాను. బాగా ఎదురు కట్టి గోడలు కట్టేసి ఫోన్ బంద్ చేయండి. 8 నెలలైన పాలనలో ఇప్పటి వరకు మహిళలకు మహాలక్ష్మి పథకం ఇస్తానని ఇంకా ఇవ్వలేదు. 18 ఏళ్ళు నిండిన మహిళలకు ఆడపిల్లలందరికీ కూటీలు ఇస్తున్నాడు. కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తున్నాడు. ఏ అమలు చేయలేదు కాబట్టి మేము ఇప్పుడు కలెక్టరేట్ కరపత్రం ఇచ్చినాం. ఇంకా ఏం చేయకపోతే ముందు కూడా మేము ధర్నాలు చేస్తాము. పెద్ద ఎత్తున పాల్గొంటాం. నమస్కారం. ఈరోజు మహిళలకి అనేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక ఫ్రీ బస్ తప్పిస్తే ఎలాంటి మహిళలకు సంబంధించి 2500 గ్యాస్, ఉచిత గ్యాసు, ఇంకా స్కూటీ, పిల్లలకు చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తామని ఆశ పెట్టారు. తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇవన్నీ చెప్పిర్రు. కానీ ఇంతవరకు ఎలాంటి ఫ్రీ బస్ తప్పిస్తే, ఫ్రీ బస్ గొడవ తప్పిస్తే ఇంకా వేరే ఎలాంటిది లేదు. కాబట్టి ప్రభుత్వం సత్వరమే మాకు స్పందించి ఈ మహిళలకు ఇచ్చే 2500 ఉపాధి, చాలామంది మహిళలు పాపం పిల్లలు చదివించుకోవడానికి వారికి ఉపాధులు లేక చాలామంది ఇదవుతుంది. ఫ్రీ బస్ పెట్టడం వల్ల లాభం ఏం లేదు. అదే ఒక ఉపాధి కల్పిస్తే స్వయం సహాయక సంఘాలకు అలానే వీళ్ళకు కొంచెం వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చి, లోన్లు ఇచ్చి, ఇలాంటి వాటి మీద ఫోకస్ పెడితే బాగుంటుందని మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమంటే మరి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ మహిళల వీటి పథకాల మీద వెంటనే స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని మేము మహిళా మోర్చా జిల్లా తరపున మేము అభ్యర్థిస్తున్నాము. నిబంధనలు పాతరేస్తూ ఖాళీ భూమికి భవనాల క్రమబద్ధీకరణ జీవో 58/59 అమలు చేసింది అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రావు అని బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు ఆరోపించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు జిల్లా నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుడకుడ సర్వే నెంబర్ 126లో కబ్జాలు, భూ ఆక్రమణలపై గురువారం సూర్యాపేటలో బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు జిల్లా నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంకినేని వరుణ్ రావు మాట్లాడుతూ నిబంధనలు పాతరేస్తూ ఖాళీ భూమికి భవనాల క్రమబద్ధీకరణ జీవో 58/59 అమలు చేసింది. అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రావు కుడకుడ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 126లో అక్రమార్కులకు వంట పాడాలని ఆయన ఆరోపించారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అదే సర్వే నెంబర్లో లేని ఇల్లు ఉన్నట్టుగా చూపించి ఫోటోషాప్ మార్పింగ్ చేసి రెగ్యులరైజ్ చేయించుకున్నారని తెలిపారు. రాత్రికి రాత్రే పట్టాలు ఇచ్చారని, ఫేక్ ఫోటోలతో దరఖాస్తు చేసుకున్న వారికి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ జీవో ఇచ్చి ప్రభుత్వాన్ని మోసం చేశారని పేర్కొన్నారు. 100 గజాల నుండి 1900 గజాల వరకు ఎటువంటి ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే జీవోలు ఇచ్చారని, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కనసాయిగలలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇల్లు లేకున్నా కలెక్టర్ వెంకట్రావు జీవో అమలు చేశారని ఆరోపించారు. అప్పటి కలెక్టర్ వెంకట్రావు, ఆర్డీఓ, ఎంఆర్ఓలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వరుణ్ రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్, జిల్లా ఉపాధ్యక్షులు చెల్లమల నరసింహ, మండల అధ్యక్షులు పందిరి రామరెడ్డి, పేర్వాల లక్ష్మణరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ధరావత్ శ్రీనివాస్ నాయక్, జిల్లా నాయకులు నూకల శైలేందర్, యారగడ్ల రామారావు, బత్తుల బాబు, మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం పాషా, పట్టణ నాయకులు బొడ్డుపల్లి నరేష్, జోగం సాయి, ధరావత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
3 ఇల్లు, కొందరు రేకుల షెడ్కి, కొందరు డేరాలకు, కొందరు అసలు అక్కడ ఏమీ లేవు. కానీ ఫోటోలు మాత్రం ఈ డేరాలకు ఫోటోలు ఎట్లా కలెక్టర్ అప్రూవ్ చేసిండు అనేది కూడా అర్థం కావట్లేదు. సరే ఆర్డీఓ తప్పు చేసిన, ఎంఆర్ఎఫ్ తప్పు చేసిన, మరి కలెక్టర్ ఆపాలి కదా ఇవన్నీ. కలెక్టర్ పాత్ర లేకపోతే ఇవన్నీ కూడా ఎందుకు ఆగలేదు? సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ సర్వే నెంబర్ 126లో ఇంకా కూడా చాలా అక్రమ కట్టడాలు కడుతూనే ఉన్నారు, ఇంకా కూడా అట్లనే ఉన్నాయి. అయితే ఇక్కడ కలెక్టర్ గారు, ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారు వీటన్నిటిని కూడా రద్దు చేస్తాము అంటారు. రద్దు చేస్తే దాంతో ప్రభుత్వానికి కానీ వచ్చేది కానీ ఏమీ లేదు. రద్దు చేయడం కాకుండా ఈ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే దొంగ ఇంటి పన్ను రసీదులు ఇచ్చిండ్రో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దొంగ డాక్యుమెంట్లు తయారు చేయడానికి ఎవరెవరైతే హెల్ప్ చేసిండ్రో, ఫోర్జరీ చేసిండ్రో, ఫోటోషాప్ చేసి మార్ఫింగ్ చేసిండ్రో వారిపైన ప్రతి ఒక్కరిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. అదే కాకుండా వాళ్ళని సస్పెండ్ చేయాలి. వెంకట్రావు అనేట ఆయన ఏడున్నా లేకపోతే ఇక్కడి నుంచి పోయిన ఆర్డీఓ ఏడున్నా కానీ వారిని తక్షణమే విధుల నుంచి తప్పియాలి. ఎందుకంటే వాళ్ళు ఈడ చేసిన పాపాన్ని, ఈడ చేసిన తప్పుని వేరే దగ్గర వాళ్ళు ఉద్యోగం చేస్తే ఈ తప్పుని కరెక్ట్ చేసినట్టే వాళ్ళు కూడా. ఇంకా కూడా ప్రభుత్వం వీళ్ళని అదే విధంగా ఉంచితే వాళ్ళు ఇంకా కూడా మంచి అధికారులు అని చెప్తున్నట్టే ప్రభుత్వం దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ ఉంటుంది. ఇక్కడ చాలా మంది నిరుపేదలు ఎవరైతే గత 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి కూడా ఈడ కట్టుకొని ఇంకా కూడా రెగ్యులరైజ్ చేసుకుందామని అనుకుంటే కూడా ఒక్కరికి కూడా వాళ్ళ కరెంట్ బిల్లు ఉన్నా వాళ్ళకి ఏమున్నా కానీ ఈ రోజు వరకు రెగ్యులరైజ్ చేయలేదు. అది కాకుండా సుందరయ్య నగర్ ఒక బూచిలాగా చూపెట్టి సుందరయ్య నగర్ లో పట్టాలు ఇచ్చిన కాబట్టి 75 నేను ఎక్కడైనా కబ్జా చేసుకోవచ్చు అనే విధంగా జగదీశ్వర్ రెడ్డి ఒక స్కెచ్ చేసినాడు. అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే సూర్యాపేటలో డ్రా తీసినారో కట్టినవి 380, ఇచ్చినవి 804. అయితే ఇది కూడా ఈ ఎస్ వెంకట్రావు ఎవరైతే కలెక్టర్ ఉన్నాడో సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఈయన ఆధ్వర్యంలోనే ఆ స్కామ్ కూడా జరిగింది. ఆ స్కామ్ ఎలా జరిగింది అనే దానికి కూడా నైట్ 12 గంటలకు ఇది ఏదైతే వీళ్ళందరూ కూడా నైట్ అయితేనే మనం ఎవరు రాడు ఎవరు అడగరు మనని, నైట్ 12 గంటలకు డ్రా చేసే స్టేజ్ పైన కలెక్టర్ లేడు, వీడియో రికార్డింగ్ లేదు. బాధితులు చాలా మంది మీరు స్టేజ్ పైన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ సరిగ్గా తీయట్లేరు అని చెప్పినా కానీ మున్సిపల్ కమిషనర్ చెవిలో ఏ పేరు చెప్తే డ్రాలో అదే పేరు వచ్చినట్టు. గతంలో ఈడ సంకినేని వెంకటేశ్వర గారు ఇదే TV9 ముఖంగా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, అందులో కూడా క్లియర్ గా ఎవిడెన్స్ ద్వారా చెప్తే కూడా అప్పటి ప్రభుత్వం అప్పటి ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ గారు కూడా ఏమన్నారు, లేదు ఎంత బూటగా మేము చాలా పారదర్శకంగా ఎవరు చేయలేని విధంగా మేము సూర్యాపేటలో చేసినామని చెప్పింది. ఇప్పుడు మరి జరిగిన స్కామ్ అనేది ఆర్డీఓ ఒప్పుకుంటూనే ఉన్నాడు, కలెక్టర్ కూడా ఒప్పుకున్నాడు. ఇక్కడ సూర్యాపేటలో డబుల్ బెడ్రూమ్లలో స్కామ్ జరిగింది అంటే కట్టిన ఇల్లు తక్కువ ఇచ్చిన ఎక్కువ. ఆ డబుల్ బెడ్రూమ్ చౌటుపల్ మండలం జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువలతో పూలమాలలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుపల్ మండలం జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువాలతో పూలమాలలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెంరెడ్డి రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరి నరసింహగౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిడ్రో అంజిరెడ్డి, గుండు మల్లయ్య గౌడ్, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, ఉప్పు వెంకటయ్య, చిక్క నరసింహ, కామిశెట్టి భాస్కర్, మాడగోని శేఖర్, జైకేసారం గ్రామశాఖ అధ్యక్షులు ఢిల్లీ శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై గురువారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీలో నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ మాట్లాడారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై గురువారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీలో నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, నివాస గృహాల ఆవరణంలో చుట్టుపక్కల పరిసరాలలో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మురుగునీరు నిల్వ ఉండినట్లయితే ఆ ప్రదేశంలో దోమలు చేరి ప్రజలకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయని, తద్వారా ప్రజలు రోగాల బారిన పడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి పాల్గొని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గ్రామ పంచాయతీలో మురుగు కాలువలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిలిచే ప్రదేశాలలో చెత్త చెదారం చేరకుండా శానిటేషన్ చేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం తమ బాధ్యతగా గ్రామ పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ చిన్నారుల ఆరోగ్య పరిస్థితులు, వారు ఎదిగే విధానము, బరువు, ఎత్తు, చిన్నారులు, గర్భిణీ స్త్రీలు తీసుకునే సరైన సమతుల్యత గల ఆహారం గురించి అంగన్వాడీ ఉపాధ్యాయురాలు యాదమ్మను అడిగి తెలుసుకొని తగు జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండలం ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారి ఝాన్సీ, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్, డాక్టర్ ఇస్రాత్ ఉన్నీసా, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది శ్రీనివాసులు, ఏఎన్ఎం పుష్పలత, సిహెచ్ఓ ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్ వసంత, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు యాదమ్మ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గడ్డం భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. మీకు ఈరోజు ప్రతి గురువారము మనకు ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. మీకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఏంటంటే మన జిల్లా నుంచి మన కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఎక్కడైనా కానీ మీరు పెట్టినప్పుడు రెండు క్యాంపులు పెట్టమన్నారు. దానిలో భాగంగా ఈరోజు చిట్టంపాడు గ్రామంలో మీకు మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. డాక్టర్లు వచ్చారు, మీ యొక్క ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ అందరు సిబ్బంది ఇక్కడ ఉన్నారు. మన ఊర్లో మనం ఆరోగ్యంగా ఉంటేనే మన గ్రామం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఇప్పుడు వర్షాకాలం అదే బీపీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊళ్ళల్లో మామూలుగా డెంగ్యూ, మలేరియా జ్వరాలు వస్తుంటాయి, విష జ్వరాలు వస్తుంటాయి కదా, దగ్గు, సర్ది అన్నమాట. సో మెయిన్ మన పరిశుభ్రాలు మనం నీట్గా ఉంచుకోవాలి. మామూలుగా ఇళ్లలో మామూలుగా నీళ్లు, తొట్లు నీళ్లు కొంచెం నిలబెట్టి ఉంటాయి కదా, ఆ నీళ్లు ఉండకుండా, ఎందుకంటే మస్కిటోస్ ఆ దోమలు అనేవి అక్కడే పెరుగుతుంటాయి గుడ్లు పెట్టేసి. దాన్ని మనం అరికడితేనే మనకి జ్వరాలు, విష జ్వరాలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ప్రతి వారం కలెక్టర్ గారి సందేశాల మేరకు, డిఎంహెచ్ఓ గారి సందేశాల మేరకు ప్రతి వారం 2 ఊర్లు చేపట్టమని చెప్పారు. ఫస్ట్ మనం చిట్టపాడు తీసుకున్నాము. రేపు వచ్చేసి మేడం మనకి దామరే ఉంది మేడం, మెయిన్ సీజనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి.
లాస్ట్ టైం మెజర్మెంట్ పెంచిన లాస్ట్ 9.2 అట్లా మంచి నిల్చోరా దగ్గర పెట్టాలి మే 5న ఎంబీబీఎస్ ఇతర వైద్య విద్యా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2024 ఎంట్రన్స్లో జరిగిన పేపర్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శాశ్వతంగా రద్దు చేయాలని, జాతీయ స్థాయి పరీక్షా విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిల భారత విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐ, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. పట్టణంలోనే కేజీ టు పీజీ విద్యా సంస్థల స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు మాట్లాడారు. మే 5న ఎంబీబీఎస్ ఇతర వైద్య విద్య కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2024 ఎంట్రన్స్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శాశ్వతంగా రద్దు చేయాలని, జాతీయ స్థాయి పరీక్షా విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిల భారత విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐ, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. పట్టణంలోని కేజీ టు పీజీ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు ఇందూర్ సాగర్, మల్లం మహేష్, కమ్మంపాటి శంకర్, బరిగల వెంకటేష్, ముదిగొండ మురళీకృష్ణ, తరుణోదయ సాయి తేజలు పాల్గొని మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని అన్నారు. నీట్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రజాప్రతినిధుల హస్తం ఉందని, అందుకే విచారణ చేయడానికి వెనుకడుగుతుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో బీహార్, యూపీ, గుజరాత్లో 34 లక్షలకు నీట్ ప్రశ్న పత్రాలు విక్రయించారని, ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని బీజేపీ, మోడీ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బివి చారి, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గాదెపాక సూర్యతేజ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కమ్మంపాటి సాయి, తరుణ్, ఎన్ఎస్యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ పులుసు నాగార్జున, శరత్, గురువేందర్, శ్రీకాంత్, కళ్యాణ్, పోలే వెంకట్, నవదీప్, కామల్ల సందీప్, రావణ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని సాధువెల్లి గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎంపీపీల పదవీకాలం పూర్తయిన సందర్భంగా గురువారం స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సాధువెల్లి ఎంపీటీసీ ఎడ్ల సుగుణ రామరెడ్డిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భక్తిరత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సాధువెల్లి గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎంపీపీల పదవీకాలం పూర్తయిన సందర్భంగా గురువారం స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సాధువెల్లి ఎంపీటీసీ ఎడ్ల సుగుణారామరెడ్డిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భక్తిరత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీటీసీగా 5 సంవత్సరాల పదవి కాలంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా తమ పరిధిలో పూర్తిగా న్యాయం చేశారని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా తన దగ్గర వచ్చిన ప్రజలందరినీ కలుపుకోవడం వారి ప్రజాసేవకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల సాగర్ మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యను అభ్యసించిన రంగుడ్ల తండా ఎల్లాపురం తండాకి చెందిన ఆంగోతు రవినాయక్ పద్మల కుమారుడు ఆంగోతు నంద రమావత్ స్వామి నాయక్ మంగిల కుమారుడు రామావత్ సర్దార్లు క్రితం ప్రకటించిన ఎస్ఎస్ ఫలితాలలో 10 GPA సాధించడంతో పాటు ఐఐటి బాసరాలలో సీట్ సాధించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ 10 GPA సాధించడం గొప్ప విషయమని భావించి వారిని గురువారం ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టబోయిన అనిల్ కుమార్ విద్యార్థులను శాల్వా పూలమాలలు షీల్డ్తో సత్కరించి ఒక్కొక్కరికి 5,000 క్యాష్ అవార్డు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడారు. తిరుమల సాగర్ మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యను అభ్యసించిన తరుంగుడ్ తండ్లాయి ఎడ్లాపుర తండాకి చెందిన ఆంగోతు రవినాయక్ పద్మల కుమారుడు ఆంగోతు నంద రమావత్ స్వామి నాయక్ మంగిల కుమారుడు రమావత్ సర్దార్కు క్రితం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో 10/10 GPA సాధించడంతో పాటు ఐఐటి బాసరాలో సీటు సాధించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ GPA 10/10 సాధించడం గొప్ప విషయమని వారిపై చదువుకి ప్రోత్సహించాలని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండేలా మనవంతు సహకారాన్ని అందించాలని ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టబోయిన అనిల్ కుమార్ విద్యార్థులని శాల్వా పూలమాల షీల్డ్తో సత్కరించి ఒక్కొక్కరికి 5,000 క్యాష్ అవార్డు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలంటే చదువు ఒక్కటే మార్గమని, పేద వర్గాలలో వెలుగులు విద్య ద్వారానే సాధ్యమని, గత 14 సంవత్సరాలుగా విద్యా ఉపాధికి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నందు నాయక్ మరియు సర్దార్ నాయకులు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని, వారికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, రెక్కల కష్టంతో తమ కుమారులను చదివించుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కష్టం ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్, వినయ్ కుమార్, అమృతయ్య, జార్జ్, జటావత్ భాను, మాజీ సర్పంచ్ భిక్షం నాయక్, మాజీ ఎంపీటీసీ దేవ్ నాయక్, నాయకులు కుర్రం శంకర్ నాయక్, ఫాస్టర్ బాలు నాయక్, రవి యాదవ్, మన్యం కోటిరావుల, రాము యాదవ్, శేఖర్ గౌడ్, మొరకాల అనిల్, వట్టే మోహన్, రాజ్ యాదవ్, ఆంగోతు శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శాలువాతో సన్మానించబోతున్నారు. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ప్లీజ్. గార్లాండ్తో సన్మానించబోతుంటున్నారు. మా చేతులను వాళ్ళు చప్పట్లు కొట్టండి. చేతులు ఉంటేనే వెరీ గుడ్, వెరీ గుడ్. సేవా తత్పరులు, సంఘ సేవకులు, వితరణశీలులు, అనేక జాబ్ మేళాలు కూడా నిర్వహించి యువతకు మాదిరిగా దార్శనికులుగా మేము ఉద్యోగాలు ఇప్పించినాం, ఎంతో మందికి ట్రైనింగ్స్ ఇప్పించగలిగినాం. వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి స్థాయిలో ఉన్నాడు. మన నందు కూడా నెక్స్ట్ భవిష్యత్తులో ఒక మంచి స్థానానికి వచ్చి ఇదే ఊర్లో మళ్ళా మన ఊర్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇలానే 10/10 వచ్చిన వాళ్ళకి మన నందు చేతుల మీదుగా సన్మానం చేసే స్థాయికి రావాలని, వాళ్ళని ఆదుకునే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. ఇతనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మరొక్కసారి నేను నిజంగా ఒక గొప్ప పుత్రుని కన్నారు. మీ యొక్క కష్టం మీరు ఎప్పుడు కూడా మీరు మట్టిని నమ్ముకొని మట్టిని విసుకుతూ మట్టి మనుషులుగా బతుకుతున్న మనం అందరం కూడా చదువు మాత్రమే మన పేద బతుకులలో పేద వర్గాలలో ఒక నిర్ణయాత్మకమైన అంశం. కాబట్టి మనం అందరం కూడా మన పిల్లల భవిష్యత్తుకు పిల్లలు చదివించడంలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. తప్పకుండా చదువుతో మాత్రమే మన తాతలు అదే పని చేశారు, తండ్రులు అదే పని చేశారు, మనం అదే పని చేస్తున్నాం. మన పిల్లల తలరాతలు మారాలంటే కేవలం దేని ద్వారా సాధ్యమైతే చదువు ఒక్కటే. చదువు విషయంలో మీరు ఎవ్వరు కూడా వెనకడుగు వేయకుండా మీ పిల్లలను వాళ్ళకి ఇష్టానుసారం మీరు ఎంత కష్టపడ్డా కూడా ఎండగండి వానకు తడిసి ఎంత చేసినా కూడా వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసమే. కాబట్టి వాళ్ళని చదివించడం మాత్రం వెనకడుగు వేయకండి. మా వంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. సార్ లాంటి ఒక డెడికేటెడ్ టీచర్స్ కూడా ఎల్లప్పుడూ వాళ్ళ యొక్క నిరంతరం వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం కొనసాగుతూ ఉంటది. కాబట్టి మీరందరూ కూడా మన గ్రామాలలో నుండి ప్రతి ఒక్కరిని కూడా మన పిల్లలు తప్పకుండా చదవాలి. చదువుతూనే ఈ రోజు నేను చదివగలిగిన కాబట్టి, నేను అంత స్థాయికి రాగలిగిన కాబట్టి ఈ రోజు నేను వచ్చి ఎంతో కొంత నేను నందుకు సాయం చేయగలిగాను. మీరు కూడా మన విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చదువుకొని ఒక స్థాయికి వస్తేనే వాళ్ళు కూడా నలుగురికి సహాయం చేసే స్థాయికి వస్తారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి చదువు ఒక్కటే మార్గం.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రం రాయనగూడెం గ్రామంలోని సువార్త చర్చి నందు సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం సిస్టర్ అలిస్ మద్దినేని ఆస్ట్రేలియా ప్రేయర్ మూమెంట్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రం రాయనగూడెం గ్రామంలోని సువార్త చర్చి నందు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం సిస్టర్ ఆలిస్ మద్దినేని ఆస్ట్రేలియా ప్రేయర్ మూమెంట్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణీయంగా ఏఆర్ స్టీవెన్స్ పాల్గొని ఆరాధనలో నడిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి నల్గొండ మాజీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా క్రైస్తవ నాయకులు పోకల అశోకులు పాల్గొని వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట నుండి 400 మంది పాస్టర్స్ పాల్గొనగా 100 మందికి సఫారీ సూట్స్ అందించారు. అనంతరం కేక్ కట్ చేసి షాల్వా, బొకేలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సువార్త చర్చ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కోఆర్డినేటర్ పాస్టర్ సిహెచ్ శ్యాంప్రసాద్, బిషప్ జాన్ కాంతారావు, జిఆర్ అబ్రహము, ఎం సుందర్రావు, డేవిడ్ నాయక్, రెవరెండ్ డాక్టర్ అనకాలి స్టీవెన్, మిస్సెస్ దేబోరా స్టీవెన్, మిసెస్ మరియా దానం, రెవరెండ్ నంగునూరి జాన్సన్, నంగునూరి టెక్నా, ఫాస్టర్ బి జాషువా, గుండు రామాంజనేయులు, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీటీసీ సందీప్ ఉట్కూరి రాజు, ఉదయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల రాచకొండ ప్రాంతంలోని పీసీ తండాలో సర్వే నెంబర్ 273 192 భూములలో తాము 1972 సంవత్సరం నుండి సాగు చేస్తున్నామని, గతంలో కూడా మాకు పాసు పుస్తకాలు వచ్చాయని, కొత్తగా ధరణి వచ్చిన తర్వాత అటవీశాఖ భూములని మమ్మల్ని భూమిలోకి వెళ్లనివ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలోని పీసీ తండాలో సర్వే నెంబర్ 273 192 భూముల్లో తాము 1972 సంవత్సరం నుండి సాగు చేస్తున్నామని, గతంలో కూడా మాకు పాస్ పుస్తకాలు వచ్చాయని, కొత్తగా ధరణి వచ్చిన తర్వాత అటవీశాఖ భూములని మమ్మల్ని భూమిలోకి వెళ్లనివ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారాయి, ఎలాగైనా మాకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని చౌటుపల్ మండల ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు బైఠాయించారు. ముగ్గురు ఎంఆర్ఓలు వెళ్ళిపోయారు, 4 కలెక్టర్ వెళ్ళిపోయారు. తిరిగి వేసి వచ్చింది సార్. ఎన్నిసార్లు తిరిగినా ఈ ఆర్డీఓ ఆఫీస్ ముందర ఇది ఆచమాచంగా తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి. తిరిగి వేసి వచ్చింది సార్. ఒక్క నిమిషం కోపడుతుంది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలంటూ చిట్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వనమ నిఖిల్ తిరుపతి నుండి తిరుమలకు కాలినడక నడిచి స్వామివారిని కోరుకున్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలంటూ చిట్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, కనకదుర్గ దేవాలయ కమిటీ డైరెక్టర్ వనమ నిఖిల్ తిరుపతి నుండి తిరుమలకు కాలినడక నడిచి స్వామివారిని కోరుకున్నారు.
ప్రతి గురువారం గ్రామ పంచాయతీలోనే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు చేరువగా ఉండి వారి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించినప్పటికీ ప్రజావాణిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాలలో ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు ఏ విధంగా చేయాలో వారికి అవగాహన కల్పించలేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి గురువారం గ్రామ పంచాయతీలలోనే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు చేరువగా ఉండి వారి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించినప్పటికీ ప్రజావాణిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాలలో ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు ఏ విధంగా చేయాలో వారికి అవగాహన కల్పించలేదు. ప్రజావాణి కార్యక్రమం లేక ప్రజాపాలన కార్యక్రమం అనేది తెలియక గ్రామాలలో ఉండే సమస్యలను వదిలేసి పెన్షన్లలో జరిగే మార్పుల కొరకు, కొత్త పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డులతో ప్రజలు గ్రామ పంచాయతీలకు వచ్చారు. గ్రామ పంచాయతీలలో అనేక సమస్యలు తిష్టవేసి పారిశుద్ధ్యం పడకేసినప్పటికీ వారిపైన అవగాహన కల్పించకపోవడంతో ప్రజల నుండి ఫిర్యాదులు అందలేదు. గ్రామ పంచాయతీలలో వీధి లైట్ల కొరత, తాగునీరు సమస్యలు, డ్రైనేజీల అపరిశుభ్రత, మురుగు కాల్వలో చెత్తా చెదారాలు చేరినప్పటికీ పారిశుద్ధ్యం పడకేసినప్పటికీ పట్టించుకునే నాదుడు లేక కళ్ళకు కనబడుతున్నాయి. గ్రామ కంఠం స్థలాలు కబ్జాలు చేసి ఫెన్సింగ్ వేసిన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అనేక సమస్యలతో వచ్చే ప్రజలు ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు అందకపోవడం అవగాహన లోపమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక నుండైనా గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై, మండల అధికారులపై ఉన్న విషయాన్ని గమనించాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. గ్రామ పంచాయతీల వారీగా సేకరించాలనే ఉద్దేశంతో ఈ ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు. అయితే దానికి తిలోదకాలు ఇవ్వడంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తుంది. గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మురుగు కాలువలు కంపు వాసన కొడుతున్నాయి. దుర్గంధం ఎద్దజల్లుతుంది. ఈగలు, దోమలు, బెడద అధికంగా ఉండి అనేక రోగాల బారిన ప్రజలు పడుతున్నారు. అయినా కూడా ప్రత్యేక అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు అది ఏమాత్రం కనిపించడం లేదు. త్రాగునీటి విషయంలో క్లోరినేషన్ ప్రతి 10 రోజులకు 15 రోజులకు క్లోరినేషన్ చేయాల్సిన అవసరం ఉండగా క్లోరినేషన్ చేయడంలో పంచాయతీ కార్యదర్శులు అలాగే ప్రత్యేక అధికారులు తీవ్రంగా విఫలమవుతున్నారు. ఈ పంచాయతీ కార్యదర్శులు అలాగే పంచాయతీ ప్రత్యేక అధికారులు ప్రస్తుతం ప్రజాప్రతినిధులు పోస్టులు, పంచాయతీ పాలక వర్గాలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అలాగే ఈ ప్రాదేశిక ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులపై పాలన పడింది. దీంతో గ్రామాలలో ఎటు చూసిన సమస్యలు కొట్టుమిట్టాడుతూ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమకబడుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. వీధులలో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అనేక మురుగు కాలువలు కంపు వాసనతో నిండిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అంటురోగాల బారిన పడే ప్రమాదం ఉంది. గ్రామాలలో అనేక సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. గ్రామాలలో వీధి లైట్లు కూడా లేక చీకటిమయంగా గ్రామాలు చీకటిమయంగా వీధులు ఉండటం వల్ల రాత్రిపూట ఈ వీధులకు రావాలంటే ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు. వెంటనే
ఈ ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఈ వీధి లైట్లను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ప్రత్యేక అధికారులపైన అలాగే కార్యదర్శులపైన ఉంది. అనేక సమస్యలు తిష్టవేసి గ్రామాలలో కూర్చుంటే అధికారులు ఈ సమస్యలు తమ దృష్టికి వస్తే తామే పరిష్కరించవలసిన అవసరం వస్తుందనే ఉద్దేశంతో సమస్యలు లేనట్లుగా చూపించాలనే ఉద్దేశంతో వచ్చిన ఫిర్యాదులను కూడా తిరస్కరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణం నాంపల్లి మండలంపై ప్రత్యేకమైన దృష్టి సారించి మండలంలో ఉన్న సమస్యలపై వాటి సమస్య పరిష్కారం కోసం ఇటు పంచాయతీ కార్యదర్శులను అటు ప్రత్యేక అధికారులపై కొరడాదులు పెంచి తగు చర్యలు తీసుకొని ప్రజాపాలన సక్రమంగా జరిగే విధంగా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నామన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మేల చెరువు శివాలయం ఎంతో ప్రాచుర్యం, విశిష్టత కలిగి ఉందన్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటం అనగానే గుర్తుకు వచ్చేది దొడ్డి కొమరయ్య అన్న అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 122వ వర్ధంతి వేడుకలు. చిట్యాల, నాగపల్లి, కర్తంగూర్, నగరకల్, కేతపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు కాశమ్మ. మాజీ సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావుపై విరుచుకుపడ్డ సంఖ్యనేని వరుణ్ రావు. చౌటుపల్ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవి విరమణ కార్యక్రమం. నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు. నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్న విద్యార్థి సంఘాల నాయకులు. సాదవెల్లి గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎంపీపీలకు ఘన సన్మానం. ఏకే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అక్షర ఆణిముత్యాలకు సన్మాన అభినందన కార్యక్రమం. ఘనంగా ఆలీస్ మద్దినేని జన్మదిన వేడుకలు. అటవీ శాఖ మమ్మల్ని భూమిలోకి వెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన రైతులు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని తిరుపతి నుండి తిరుమల మెట్లు ఎక్కుతూ స్వామిని దర్శించుకున్న అభిమాని వనమా నిఖిల్. ప్రజావాణిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం చెందారని ఆరోపిస్తున్న ప్రజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.